జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాకినాడ రూరల్ కడప మండలానికి చెందినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పూలపుకురు సునీత ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత వారం జనసేన నాయకులు వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే కడప మండలానికి సంబంధించిన జనసేన అధ్యక్షులు బండారు మురళితో పాటుగా ఇతర నాయకులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కడప ఎంఆర్ఓ కార్యాలయం ముందు, తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి దోషులను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది బీఎస్పీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారు? నా పేరు పండు అశోక్ కుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తున్న సునీత్ అనే మహిళ తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించుకుంటే, నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తామని, మరి కొంతమంది ఆవిడ్ని లైంగికంగా వేధిస్తూ ఆవిడ్ని తమ దగ్గరికి రమ్మని కోరడం, ఇవన్నీ భరించలేక మొన్న ఒక రోజున పాయిజన్ తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసి చావు బతుకుల మధ్య ఇంకా కూడా హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఆవిడ 2 రోజులు ఎవరితోటి బాహ్య ప్రపంచంతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అంత చావు బతుకుల మధ్య తీసుకెళ్లిన జనసేన నాయకులను తక్షణం అరెస్ట్ చేయాలి. దీనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. మరి ముఖ్యంగా ప్రశాంతంగా ఉండి కాకినాడ ప్రాంతంలో ఆవు చేలో మేస్తే దూడ కూడా చేలో మేసేనట్టు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేనే ఒక డాక్టర్ని అతి దారుణంగా కొట్టిన పరిస్థితి ఉంది. అప్పుడే సరైన కేసు నమోదు చేయకపోవడంతో ఇప్పటికీ కూడా దళితులపై ఇటువంటి అత్యాచారాలు కంటిన్యూ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ జనసేన కార్యకర్తలు చేసే అగాత్యాలను మనం అడ్డుకట్టి వేయాలంటే వీరిపై శిక్ష విధించాలని మేము నిర్ణయించాం. దానికి చివరి వరకు కూడా, శిక్ష పడే వరకు కూడా ఏ స్థాయిలోకైనా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. వారిపై మాత్రం, జనసేన నాయకులపై మాత్రం తక్షణం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మేము పోలీసుల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంత బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు సునీత ఆత్మహత్యను పాల్పడి ఇవాళకి 6 రోజుల పైన అవుతుంది. అయినా కూడా ఆమె కేసుకు సంబంధించిన వరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? మేము మొదటి నుంచి కూడా అమ్మాయి ఏ స్టేట్మెంట్ అయితే చెప్పిందో అదే స్టేట్మెంట్పై అమ్మాయి నిలబడి ఉంది. ఆ స్టేట్మెంట్ మీదే మేము ఎఫ్ఐఆర్ వేయాలని చెప్పి వాదిస్తూ ఉన్నాము. కానీ పోలీసులు ఏమంటా ఉన్నారంటే, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వేరేగా ఉంది, మీరు ఇచ్చిన కంప్లైంట్ వేరేగా ఉంది, అమ్మాయితోనే కంప్లైంట్ ఇవ్వాలన్నారు. ఈరోజు మేము ప్రశ్నించగా వారు ఏం చెప్తున్నారంటే, అమ్మాయితో కంప్లైంట్ ఇప్పితే మేము ఎఫ్ఐఆర్ వేయడానికి ఇబ్బంది ఏం లేదు, మీరు అమ్మాయితో కంప్లైంట్ ఇప్పించలేదు అన్నారు. మేము అమ్మాయితో కంప్లైంట్ ఇప్పించాం. అయితే ఇక్కడ లోకల్గా ఏం జరుగుతుందంటే, వాళ్ళ వర్గపోరులో మమ్మల్ని బలి చేసేస్తూ ఉన్నారు. ఈ జనసేన పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్న గొడవల వల్ల మధ్యలో ఉన్న ఎస్సీబీసీలు నలిగిపోతూ ఉన్నాము. మేము ఏం చెప్తున్నామంటే, ఈ అమ్మాయిని కాదు, ప్రతి చోట కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొన్న సమస్యలు ఇది. ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ మాట వినలేదని ఒకే ఒక కారణంతో అమ్మాయిని తప్పుడు మార్గంలో చూపించడం, అమ్మాయిని డబ్బులు డిమాండ్ చేయడం, అమ్మాయిని బెదిరించడం, ఇలా చేసిన జనసేన నాయకుల్ని మందలించవలసిన అధిష్టానం కూడా వాళ్ళకు కొమ్ము కాస్తున్నారనే మాకు అనుమానంగా ఉంది. అటువంటి కొమ్ము కాస్తే వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగవలసి ఉంటుంది. ఇప్పటికైనా సరే ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే ఉన్నారో ఈ లోకల్గా ఉండే లీడర్స్కి, బండారు మురళి కానివ్వండి, నాని కానివ్వండి, వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి చెప్పుకుని సక్రమంగా నడిచేటట్టు చేయకపోతే మీకు కూడా అదే పరిస్థితి పడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా దళితుల మీద దాడులు ఎక్కువవుతున్నాయి. తాజాగా మనం చూసినట్లయితే ఆర్ఎంసీ గ్రౌండ్లో ఆర్ఎంసీకి సంబంధించిన ఇన్ఛార్జి ఎస్సీ నాయకులు అయినా, అదేవిధంగా ప్రొఫెసర్ అయినా, ఆయన మీద ఎమ్మెల్యే సాక్షాత్తు బూతులు తిట్టడం, దాడికి పాల్పడడం, ఇవాళ తాజాగా జనసేన నాయకులు వేధింపులు తారలేక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యానికి పాల్పడడం, ఇవన్నీ ఎట్లా చూస్తారు? ఇది ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో దానికి ధీటుగా మా దళితుల పక్షాన్ని నిలబడి, మరి మేము ఆశించిన మా దళితుల యొక్క ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పేసి మేము ఆశపడ్డాం. కానీ అసలు 5 నెలలు గడవకముందే అంతకంటే రెట్టింపు మరి దళిత వ్యతిరేక కార్యక్రమాలు ఈ కాకినాడ రూరల్లో జరుగుతూ ఉన్నాయి. దానికి అది మేము చెప్పట్లేదు, ఇక్కడ జరిగిన సంఘటనలు వాస్తవంగా నిరూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్నగాక మొన్న దళిత డాక్టర్పై
మరి సాక్షాత్ ఎమ్మెల్యే గారే మరి దౌర్జన్యం చేసిన పరిస్థితి. మరి నేడు చూస్తే ఫీల్డ్ అసిస్టెంట్ సునీతను మరి ఒక ఎస్సీ కులానికి చెందిందని చెప్పేసి మిగతా వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఇక్కడ ప్రత్యక్షంగా కనబడతా ఉన్నది ఏంటంటే ఇక్కడ నిందితుడు ఎవరైతే ఉన్నారో, ఆరోపణ ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో అతనే ఆమెను దొంగ మస్తర్లు వేసుకునే విధంగా ప్రోత్సహించి పక్కా ప్లాన్తో ఇందులో ఆమెను ఇరికించి మరి దాని మీద మరి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ఆమె మీద ఇంకా ఎంక్వైరీ జరగకుండానే మరి ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిందంట. వెళ్తే వేరే వీర మహిళనే ఆవిడకి ఉద్యోగాన్ని కల్పించడం కోసం కేవలం వీళ్ళ మధ్య వర్గపోరులో మా దళిత మహిళ బలైపోయింది. ఈ రోజున ఆవిడ చావు బతుకుల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సంగతి వాస్తవం. మరి ఇప్పటికైనా మేము కోరుకుంటూ ఉన్నాం, అయ్యా మేము ఎవరైనా నిందించట్లేదు, ఖచ్చితంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో నేను సామాజిక న్యాయం చేస్తానని ముందుకు వచ్చిన మీరు ఈరోజు కాకినాడ రూరల్లో జరుగుతున్నటువంటి దళిత వ్యతిరేక కార్యకలాపాల మీద ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ముఖ్యంగా మనం చూస్తున్నాము. బహుజన సమాజ్వాదీ పార్టీ అదేవిధంగా మాల మహానాడు సంబంధించిన నాయకులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. సునీత ఆత్మహత్యానికి గల కారణకులైనటువంటి జనసేన నాయకులని తక్షణమే అరెస్ట్ చేసి వారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీతను వైఎస్ఆర్సీపీ నాయకులు కురసాల కన్నబాబు కూడా పరామర్శించారు. నిందితుల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. వెంకటరామ్తో కలిసి కసవెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.